పలాసలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన దుబ్బ దానయ్య కుటుంబానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి గొలుసు పార్థసారథి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబాన్ని ఓదారుస్తూ రాష్ట్ర యాదవ సంఘం ప్రతినిధి ద్వారా 2 లక్షల రూపాయలు, మంత్రి తండ్రి పేరున ఉన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరొక 3 లక్షల రూపాయలు, మొత్తంగా చూసుకున్నట్లయితే 5 లక్షల రూపాయలు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ద్వారా బుధవారం అందజేశారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు తమ వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే శిరీష, బెందలు అశోక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. యాదవ్ సంఘం తరఫున అదేవిధంగా కొలుసు పెదరెడ్డయ్య యాదవ్ అని నా తండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు చారిటబుల్ ట్రస్ట్ ఉంటుంది. దాని తరఫున 2 లక్షలు, మొత్తం 5 లక్షల రూపాయలు ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం మన శిరీష గారి ద్వారా ఇవ్వటం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున చెప్పేసుకుని బాధ్యత వహిస్తామని చెప్పేసుకోవాలని మనం చేస్తాను. ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ప్రయత్నం చేస్తున్నామని, కృషి చేస్తున్నామని చెప్పేసుకోవడానికి మనం చేస్తాము. మరి ఈ సంఘటన ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన విషయం. అంటే జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది తప్పే, కానీ ఈ గొడ్డల పార్టీ ఈ సంఘటన చిత్రీకరిస్తున్న విధానానికి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాము. జరిగిన ఒక యాక్సిడెంట్ తదనంతరం జరిగిన ప్రతి ఇన్సిడెంట్ మీ అందరికీ పత్రికా సోదరులకు తెలుసు. ఇందులో ఎవరు రాజకీయం చేయట్లేదు. చనిపోయింది ఒక పేద కటిక నిరుపేద గొర్రెల కాపరి కుటుంబం అని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహకరించారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళ పరిస్థితి చూసి 10 లక్షల రూపాయలు ఆ రోజు కొండపల్లి శ్రీనివాస్ గారు అనౌన్స్ చేశారు. ఎందుకంటే రాజకీయం చేయొద్దన్నానంటే వైసీపీ వాళ్ళకి ఇంకా సిగ్గు బుద్ధి రావటం లేదు. ఈరోజు యాక్సిడెంట్ అయిన వాళ్ళందరికీ ఇస్తారా అని అడుగుతున్నారు. వాళ్ళ పరిస్థితి చూసి మాట్లాడండి. నిన్న ఏదో ఛానల్ చూశానండి. ఎందుకంటే పత్రికా సోదరులు కూడా ఉన్నది ఉన్నట్టు రాయాలి. యాక్సిడెంట్ గా రాయకుండా కుటుంబ రాజకీయాలు ఎవడరా ఇక్కడ కుటుంబ రాజకీయాలు చేసింది వైసీపీ వాళ్ళని అడుగుతున్నాను. నా రాజకీయ జీవితంతో సంబంధం లేని లక్షణ గాని తీసుకొని వచ్చి కుటుంబ రాజకీయాలు చేసింది మీరా మేమా? ఈరోజు నేను ఏదో సుమన్ టీవీ అంటే చూశాను. ఒక తల్లి బిడ్డ గురించి ఎలా బాధపడుతుంది అని చెప్పి అప్పలరాజు గారు కొడుకు గురించి తల్లి గురించి రాశారు. సిగ్గుపడాలి. ఒక్కసారి అక్కడ చూడండి. 2 కొడుకులు పోగొట్టుకున్న ముసలి తల్లి కదా, యుక్త వయసులో భర్త చనిపోయి ఏం చేయాలో చేరుకున్నా అక్కడ వేల చూపులు చూపిస్తున్న ఆ భార్య ఒక భార్య కాదా? తండ్రికి అర్థం, తండ్రి పేరు కూడా తెలియకుండానే తండ్రిని తీసుకెళ్ళిపోయారు. 2 పిల్లలు కదా. ఈరోజు మీడియా కూడా కాస్త విలువలు ఉండాలి. చనిపోయినట్టుగా రాయండి. కొంతమందిని మాట్లాడుతున్నాను, చాలా బాధ అనిపించింది. అహంకారంతో ఒక ప్రాణం తీసేసి రోడ్డు మీద అనాథ శవంలా పడేసి కొడుకుకి డ్రెస్సింగ్ చేసుకోవడానికి తీసుకెళ్లారు. మరి ఆయన బిడ్డ కదా, ముసలి తల్లి బిడ్డ కదా అంటే పేదవాళ్ళకి ఈరోజు విలువలు ఉండవా? దానికేమో మాట్లాడుతున్నారు. అప్పలరాజు గారి భార్య అనే తల్లి ఆయన కొడుకు గురించి వెలవెలా ఏడుస్తుందంటే మరి ఇక్కడ వీళ్ళు ఏడుపులు కదా. కనీసం మానవత్వం మర్చిపోయి కొంతమంది మీడియా వాళ్ళు రాస్తున్నారు. చాలా బాధ అనిపించిందండి. చాలా రకాలుగా మీడియాలు చూసాం, అటు ఇటుగా రాసిన వాళ్ళు చూసాం. మరి మన పలాసలో అప్పలరాజు గారి మోచేతి కింద బ్రతుకుతున్న 4-5 ఛానల్స్, కనీసం ప్రింటింగ్ రాని పేపర్లు అసలు అప్పలరాజు కొడుకు యాక్సిడెంటే రాయరు. అప్పలరాజు కొడుకుని రాజకీయం చేస్తున్న శిరీష గురించి రాస్తున్నారా? ఒక తల్లి, ఒక భార్య, 2 బిడ్డలు పడుతున్న బాధ కనిపించదు. అహంకారంతో యాక్సిడెంట్ చేసి తప్పు చేసి జైల్లో ఉంటే అంటే ఈరోజు ఏమైనా వేరే రాజ్యాంగం ఉందా? యాక్సిడెంట్ చేస్తే అరెస్టులు చేయరా? యాక్సిడెంట్ చేసి ఈరోజు సాక్ష్యాలు తారుమారు చేస్తే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మనసున్న ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. నేనేం ఆయనకు చెప్పలేదు, పిలవలేదు. కానీ ఈ రోజు ఫోన్ చేసి అమ్మ కుటుంబం బాధ, నేను కూడా ఒక గొర్రెల కాపరి కుటుంబం నుంచి వచ్చాను, స్థాయికి ఎదిగాను. ఈ రోజు నేను నా స్నేహితులు వచ్చి ఆ కుటుంబానికి అక్షరాల ఈరోజు 5 లక్షలు, అదేం పార్టీ ఆఫీస్ కి సంబంధం లేదు, ఆయన మాత్రమే చేశారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు చేస్తున్నారు. రాత్రి నీ తాలూకా క్రెడిట్ పెరిగిపోయేది కదా. నీ కొడుకైతే మనిషి, మిగతా వాళ్ళు మనుషులు కాదు. ఈ రోజు మళ్ళీ దానికి సోషల్ మీడియా ద్వారా సిగ్గు లేకుండా మళ్ళీ దాన్ని కవరింగ్ ఒకటి బాధ అనిపించిందండి. నిన్న సుమన్ టీవీ చూస్తే ఇక్కడ ఒక తల్లి, ఒక భార్య, 2 బిడ్డలు పడుతున్న బాధ కనిపించదు. అహంకారంతో యాక్సిడెంట్ చేసి తప్పు చేసి జైల్లో ఉంటే అంటే ఈరోజు ఏమైనా వేరే రాజ్యాంగం ఉందా?